వెల్కమ్ టు జే న్యూస్. విజయవాడ వరద బాధితుల సహాయార్థం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు 6.50 లక్షల విరాళం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నెయ్యల కుల సంఘాల ప్రతినిధులు తమ వంతు సాయంగా అందించారు. ఈ మేరకు ఈ రోజు సాయంత్రం అమరావతి రాష్ట్ర సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి, మచిలీపట్నం శాసనసభ్యులు కొల్లు రవీంద్రతో కలిసి 6.50 లక్షల విరాళం చెక్కును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందజేశారు. అనంతరం మన నెయ్యల కులంనకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు కొరకు సొసైటీ చెరువులు, 5 సంవత్సరాల లీజులు, సభ్యులకు అందించవలసిన వలలు, మోటార్ సైకిల్స్, ట్రాన్స్పోర్ట్ వాహనాల విషయమై విపులంగా వివరించి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నెయ్యల కుల సంఘం మాజీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు, ఉమ్మడి శ్రీకాకుళం కార్పొరేషన్ డైరెక్టర్, కోశాధికారి పాండ్రంకి మురళీకృష్ణ, పాలకొండ సొసైటీ ప్రెసిడెంట్ అధ్యక్షులు కాటా గోపి, జనరల్ సెక్రటరీ మురుముల్ల శ్రీనుబాబు, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పాండ్రంకి సోమశేఖర్, మత్స్యకారుల ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ అంపోలు సత్యనారాయణ, విజయనగరం జిల్లా గౌరవ అధ్యక్షులు కల్లివారపు దాలినాయుడు అప్పారావు, పార్వతీపురం టీడీపీ కౌన్సిలర్ తాతపూడి వెంకటరమణ, విశాఖ జిల్లా మత్స్య సహకార సంఘం ఉపాధ్యక్షులు సింగిడి గణేష్, అగ్రహారపు గోపాలరావు, పాండ్రంకి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.